సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. 63 అడుగుల మట్టి వినాయక విగ్రహం కర్నూలు పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇది మన తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలోనే ఒక ఎత్తైనటువంటి మట్టి విగ్రహంగా హైదరాబాద్లో పెడతారు, కానీ మట్టి విగ్రహం పెట్టరు. అది కానీ ఎన్విరాన్మెంట్ను దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను తగ్గించాలి అనేటువంటి ఒక మంచి మెసేజ్ను తీసుకుపోవడానికి ఫస్ట్ కర్నూలులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2018 నుండి ఇక్కడ మట్టి విగ్రహం పెట్టడం జరుగుతూ ఉంది. 2018లో స్టార్ట్ చేసిన తర్వాత కర్నూలులో మొదలుపెట్టిన తర్వాత విశాఖపట్నం, బాంబేలో కూడా మట్టి విగ్రహం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పెద్ద మట్టి విగ్రహాన్ని మన దేశానికి పరిచయం చేసినటువంటి క్రెడిట్ కూడా లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం వారికి దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కరోనా వచ్చినప్పుడు 1920, 21 తప్ప తర్వాత 22, 23, 24 పెట్టడం జరిగింది, పెడతా ఉన్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్ అవుతుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వీళ్ళు తట్టుకొని పెట్టడం చాలా గొప్ప విషయం. అందులో అందరూ కూడా ఒక యంగ్స్టర్స్ అందరు కలిసి ఒక ఇంత మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఘనత వాళ్ళకు మాత్రమే కాదు, కర్నూలు పట్టణ ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి ఘనతగా భావించవచ్చు. ఇది చిన్న విషయం కాదు. దాదాపుగా 2 నెలల నుండి కలకత్తా నుంచి పనిచేసే వాళ్ళు వచ్చి, దాదాపుగా 15 మంది కలకత్తా నుంచి వచ్చి 2 నెలల నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి మట్టిని, గడ్డిని ఇవన్నీ కూడా సేకరించి 2 నెలలు కష్టపడితే అక్కడి నుంచి వచ్చిన 15 మంది ఈ కమిటీ సభ్యులందరూ కూడా రాత్రింబవళ్ళు ఇక్కడ 2 నెలల నుంచి కష్టపడితే ఈ కార్యక్రమం ముందరికి పోతా ఉంది. కాబట్టి ఇంత పెద్ద సాహసోపేతము, ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం అనేది ఇది కర్నూలు వాసులకు కూడా ఒక గర్వకారణం. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మడ్డు విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వీళ్ళనే స్ఫూర్తిగా తీసుకొని కర్నూలు పట్టణంలో దాదాపు 3000 విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తిలోనే రాబోయే కాలంలో కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు పెడతా పోతే కర్నూలు టౌన్ మొత్తం కూడా మట్టి విగ్రహాలు పెట్టినారంటే దేశానికి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినట్టు ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది. మనం కేసీ కెనాల్లో నిమజ్జనం చేసేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా కూడా దానికి ఉన్నటువంటి పెయింట్ కావచ్చు, దాంట్లో వాడినటువంటి కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళా కింద పొలాలలోకే పోతాయి. ఆ పొలాలలో వచ్చినటువంటి మట్టి ఏదైతే పంటలు ఉన్నాయో ఆ కెమికల్స్నే మళ్ళీ మనం తినాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈ సంవత్సరం కాదు రాబోయే సంవత్సరంలో కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టే కార్యక్రమంలో మీరందరూ కూడా ముందరికి రావాలని కూడా అందరికీ మనవి చేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ముందరికి తీసుకుపోతూ కలకత్తా నుంచి వర్కర్స్ని పిలిపించి 65 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం కూడా ఇక్కడే 11వ రోజు నిమజ్జనం ఉంటుంది. నిమజ్జనం కూడా ఇక్కడే ఫైర్ ఇంజన్లు ఇక్కడికే తీసుకొని వచ్చి, ఎందుకంటే ఇంత పెద్ద మట్టి విగ్రహాన్ని తరలించడానికి అవకాశం లేదు కాబట్టి 11వ రోజు నిమజ్జనం కూడా ఇక్కడికే ఫైర్ ఇంజన్లు వచ్చి ఈ మట్టిని అంతా కూడా కరిగించి, ఈ మట్టి కూడా మళ్ళీ ఎక్కడ బయటికి పోయి, ఎందుకంటే వినాయకునితో తయారైనటువంటి మట్టి కాబట్టి ఈ మట్టిని ప్రజలు కూడా ఎక్కడ తొక్కకుండా ఈ మట్టి మళ్ళీ వెంటనే తుంగభద్ర నదిలో కలిసేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం కర్నూలు వాసులందరికీ కూడా గర్వపడే కార్యక్రమం పెట్టినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త మండలి కమిటీ సభ్యులందరినీ, అలాగే దీన్ని లీడ్ చేస్తున్నటువంటి కళ్యాణ్ అయితేనేమి, సతీష్ అయితేనేమి, వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పట్టణ ప్రజలందరూ కూడా
వీళ్ళకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి ఇంకా మనము ఇటువంటి ప్రోత్సహిస్తే దేశవ్యాప్తంగా మనకు కర్నూలు పట్టణానికి ఖ్యాతి వస్తుందని కూడా కర్నూలు పట్టణ ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే ఇది నేషనల్లోనే ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం. పోయిన 2 సంవత్సరాలు కూడా నేషనల్ న్యూస్లో చూపించడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ పేపర్లన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ న్యూస్ను కూడా మీడియా మిత్రులు కూడా ఇది కర్నూలు పట్టణానికి పర్యావరణ పరిరక్షణకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమం కాబట్టి మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రచారాన్ని ముందరు తీసుకుపోయే దాంట్లో సహకరించాలని మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నారు. మనకి నీళ్లు లేవుతున్నాం మన కేసీ కెనాల్కి. అప్పుడు లేని వల్ల అప్పుడు మాకు చాలా ఇబ్బంది కదా. అప్పుడు ఎస్ఎం రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అప్పుడు ఉండడం వల్ల చాలా బాధాకరంగా ఆయన పడాడు. మాకు తెలిసి ఆ రోజు మేము అదే పదంగా ఎందుకు ఇది ఎక్కడ జరిగిందంటే రావడం పెట్టడం కారణం మామూలు మనకి రంజాన్ టైంలో ఇఫ్తార్ హిందూ మన క్రిస్మస్ టైంలో అందరికీ చర్చి ఫాదర్లకి ఇట్లా బట్టలు ఇవ్వడము, అదేవిధంగా నిమజ్జనం ఎవరైతే మండపాలు పెడతారో విగ్రహాలు పెడతారో వాళ్ళందరికీ ముందు వేయడం జరుగుతుంది. ఆ టైంలో అన్నగారు ఇది అనడం జరిగింది, ఇక్కడ మట్టి విగ్రహాలు పెడితే బాగుంటుంది, తొందరగా కరగడం జరుగుతుంది అని. ఆ విషయం మేము కూడా విన్నాము ఆ టైంలో. అందువల్ల మేము కూడా మట్టి విగ్రహం పెడితే బాగుంటుంది అనే విధంగా మేము ముందుకు పోయి ఆ రోజు మట్టి విగ్రహం పెట్టడం అని నిర్ణయించుకొని 2018 నుంచి ఇక్కడ మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. స్టార్టింగ్లో 55 అడుగులు మట్టి విగ్రహం పెట్టాము, సెకండ్ టైం 65 అడుగులు, థర్డ్ టైం వచ్చేసి 56, ఫోర్త్ టైం 57, ఈ సారి వచ్చేసి 63 అడుగులు విగ్రహం మట్టి విగ్రహం పెట్టడం జరిగింది ఇక్కడ. అదే అందరూ కూడా అక్కడ మట్టి విగ్రహాలు పెడితే బాగుంటుంది, అందరు పెట్టడం వల్ల చాలా మేము పెట్టడం వల్ల ఇప్పటికి 100% పెడితే ఇప్పుడు 30% మట్టి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అంటే మా వల్ల 30% మట్టి విగ్రహాలు టౌన్లో ప్రశ్న జరుగుతుంది. అన్న, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్ ఫ్రమ్ సుమన్ టీవీ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సహకారం కూడా కొడతాం. అలాగే మన సుమన్ టీవీ తరపు నుంచి మీకు అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.